అసలు పీసీఓడి ఎందుకు వస్తుందో తెలుసా? ఈ టిప్స్ తెలిస్తే ఈజీగా పీసీఓడిని కంట్రోల్ చేయొచ్చు. కేవలం 4 టిప్స్ తెలిస్తే చాలు పీసీఓడి కంట్రోల్ అయిపోయినట్టే. నమస్కారం. పీసీఓడి సమస్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందా? ఈ సమస్య వల్ల మీ పీరియడ్స్ సరిగా రావట్లేదా? ముఖం మీద మొటిమలతో అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఒక్క వీడియో మీ పీసీఓడి సమస్యను సులభంగా కంట్రోల్ చేస్తుంది. నేను ఇప్పుడు చెప్పే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, మొటిమలు అన్నీ తొలగిపోతాయి, జుట్టు రాలడం ఆగిపోతుంది. ఇలాంటి అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో ఈ ₹1 ఖర్చు పెట్టకుండా పొందవచ్చు. ఆ సింపుల్ టిప్స్ ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్న అమ్మాయిలు మీరు అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే సంతానలేమితో బాధపడే చాలామంది స్త్రీలకు పీసీఓడియే ప్రధానమైన కారణం. పీసీఓడి సమస్య ప్రపంచవ్యాప్తంగా మహిళలను పట్టి పీడిస్తోంది. ఇక మన దేశంలో అయితే మరీ దారుణం. ప్రతి 5 మంది స్త్రీలలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్టుగా అధ్యయనాలు సూచిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం చూసుకుంటే ఈ సమస్య ఇంత ఉధృతంగా లేదు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఎవరిని పలకరించినా పీసీఓడి సమస్యతో బాధపడుతున్నట్టుగానే చెప్తున్నారు. అసలు ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి, ఇది ఒకసారి తెలుసుకుందాం. అలా తెలుసుకోవడం వల్ల నేను చెప్పే టిప్స్ మీకు ఇంకా సులువుగా అర్థమవుతాయి. పీసీఓడికి గల మొదటి కారణం ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం. శరీరంలోని ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఆండ్రోజన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆండ్రోజన్ అంటే ఆడవారిలో చాలా తక్కువగా ఉండే మగ హార్మోన్లు. ఇవి మహిళల శరీరంలో అండం విడుదలను కష్టతరం చేస్తాయి. రెండవది వంశపారంపర్యత. కొంతమంది స్త్రీలు చాలా హెల్తీ లైఫ్ స్టైల్ని కలిగి ఉంటారు. అయినప్పటికీ వారు పీసీఓడి సమస్యతో ఇబ్బంది పడడం మీరు చూసే ఉంటారు. దానికి కారణం వంశపారంపర్యంగా వచ్చే పీసీఓడి. నిర్దిష్ట జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొంతమంది స్త్రీలలో పీసీఓడి సమస్య వస్తూ ఉంటుంది. కాకపోతే ఇది చాలా అరుదు, దాదాపు 10% కంటే కూడా తక్కువ. మూడవ కారణం ఇన్సులిన్ నిరోధకత. ఇన్సులిన్ అనేది మన శరీరంలో ప్యాంక్రియాస్ తయారు చేసే ఒక రకమైన హార్మోన్. ఇది మీ శరీరంలో తయారయ్యే గ్లూకోజ్ను కణాలు ఉపయోగించుకునేలా చేస్తుంది. ఒకవేళ ఈ కణాలు ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. చక్కెర స్థాయిని తగ్గించడానికి మీ శరీరం మరింత ఇన్సులిన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇలా ఇన్సులిన్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల మీ శరీరంలో మగ హార్మోన్ అని పిలువబడే ఆండ్రోజన్ను ఎక్కువగా తయారవుతుంది. ఇది అండోత్పత్తికి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే పీసీఓడికి, సంతానలేమికి దారితీస్తూ ఉంటుంది. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు పీసీఓడి మీద ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి నేను చెప్పే సింపుల్ టిప్స్తో మీరు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. పీసీఓడిని కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి టిప్ చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండడం. ఇందాక మనం చెప్పుకున్నట్టు పీసీఓడి ఉన్న మహిళలు సాధారణం కంటే ఎక్కువ ఇన్సులిన్ స్థాయిని కలిగి ఉంటారు. దీని కారణం వారి శరీరంలో చక్కెర లేదా గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం. ఇలా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి పిండి పదార్థం మరియు అధిక చక్కెర కలిగి ఉండే రిఫైన్డ్ ఆహారం, అలాగే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారం ఇదే కారణం. అందువల్ల చక్కెర స్థాయిని పెంచే పిండి పదార్థాలైనటువంటి బ్రెడ్, పాస్తా, పిజ్జా వంటి ప్రాసెస్ చేయబడిన మరియు శుద్ధి చేసిన ఆహారాలను తినడం మానుకోండి. ఒక ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ని కలిగి ఉండండి. పీసీఓడిని కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన రెండవ టిప్ హెల్దీ డైట్ ప్లాన్. హెల్దీ డైట్తో కేవలం పీసీఓడి మాత్రమే కాకుండా ఇతర ప్రమాదకరమైన జబ్బులను కూడా నివారించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండడానికి ఒక రోజంతా మీ ఆహారాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను, నోట్ చేసుకోండి. మీ రోజును ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటితో ప్రారంభించండి. అందులో సగం నిమ్మరసం మరియు తేనె కలుపుకొని తాగండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్య కొన్ని పండ్లను తీసుకోండి. లంచ్కి జొన్న లేదా రాగి, ఇలా మీకు ఇష్టమైన రోటీలను తినండి. దీనికి తోడుగా కాస్త మజ్జిగను జోడించడం మాత్రం మర్చిపోకండి. ఇక సాయంత్రం పూట స్నాక్స్ తినాలనిపిస్తే ఏ మిర్చి బజ్జీనో, పిజ్జా, పాస్తా వంటి అనారోగ్యకరమైన ఆహారం కాకుండా డ్రై ఫ్రూట్స్ మరియు సీడ్స్, మఖానా అంటే లోటస్ సీడ్స్, ఫ్రూట్స్ ఇలాంటి వాటిని తీసుకోవడం మంచిది. గుర్తుంచుకోండి, మీరు రాత్రిపూట తీసుకునే భోజనం ఎప్పుడైనా తేలికగా ఉండాలి. అంటే అధికంగా కొవ్వు, చక్కెర వంటి ఆహారాలు లేకుండా చూసుకోండి. ఉదాహరణకు సూప్స్,
సలాడ్స్ వంటి ఆహారాలు తీసుకోవచ్చు. రాత్రిపూట తీసుకునే ఏ ఆహారమైనా పడుకునే 2 గంటల ముందు తీసుకోండి. సమతుల్య ఆహారంతో పాటు కొన్ని ఆహారాలు పీసీఓడిని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల ఆహారాలు గొప్పగా సహాయపడతాయి. బచ్చలి కూర మరియు ఇతర ఆకుకూరలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు కూడా చేర్చుకోండి. బ్రొకోలీ, క్యాలీఫ్లవర్ మరియు బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, చెర్రీ వంటి బెర్రీ పండ్లు కూడా అద్భుతంగా సహాయపడతాయి. ఇక సీడ్స్ విషయానికి వస్తే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు మరియు గుమ్మడి గింజలు వంటి సీడ్స్ మీ డైట్లో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇలా మన జీవన శైలిలో చేసుకునే చిన్న చిన్న మార్పులే మనల్ని పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. ఇలాంటి సింపుల్ హెల్తీ టిప్స్ మరిన్ని తెలుసుకొని ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. పీసీఓడిని కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 3వ టిప్ హైడ్రేటెడ్గా ఉండడం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు వ్యాధులను దూరంగా ఉంచడానికి నీళ్లు మనకి ఎంతగానో సహాయపడతాయి. అందువల్ల ఎలాంటి సందర్భంలోనైనా ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి. ఇలా ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉండడం మన పూర్తి శరీర శ్రేయస్సుకు చాలా అవసరం. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం దానికోసం మీరు మజ్జిగ, జ్యూస్, హెర్బల్ టీస్ ఇవి కూడా తాగొచ్చు. పీసీఓడిని కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 4వ టిప్ యోగా. పీసీఓడితో బాధపడే వారికి కొన్ని రకాల యోగాసనాలు అద్భుతంగా సహాయపడతాయి. ఎందుకంటే ఇవి బరువుని తగ్గించడం, హార్మోన్ల అసమతుల్యతను దూరం చేయడం, మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, సంతానోత్పత్తి పెంచడం, జీర్ణ సమస్యలను దూరం చేయడం వీటిలో చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. పీసీఓడితో బాధపడేవారు చేయాల్సిన మొట్టమొదటి ఆసనం భుజంగాసనం. పీసీఓడితో బాధపడే వారికి భుజంగాసనం లేదా కోబ్రా పోజ్ సహాయపడుతుంది. ఎందుకంటే ఇది మీ నడుము యొక్క కండరాలను బలపరుస్తుంది, అలాగే పునరుత్పత్తి అవయవాలను ప్రేరేపిస్తుంది, ఋతు ప్రవాహాన్ని నియంత్రిస్తుంది మరియు పీసీఓడి సమయంలో ఉండే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అందువల్ల ప్రతిరోజు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ ఆసనాన్ని వేయండి. మెల్లిమెల్లిగా అలవాటు అవుతున్న కొద్దీ సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. పీసీఓడితో బాధపడేవారు వేయాల్సిన 2వ ఆసనం బాలాసనం అంటే చైల్డ్ పోజ్. ఈ ఆసనం మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది, మనస్సుని ప్రశాంతపరుస్తుంది, అలాగే దిగువ వైపుకి సున్నితంగా సాగదీస్తున్నట్లుగా అవుతుంది. ముఖ్యంగా మీ పీసీఓడి లక్షణాలను తగ్గిస్తుంది. అందువల్ల ప్రతిరోజు ఈ ఆసనాన్ని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు వేయండి. పీసీఓడితో బాధపడేవారు చేయాల్సిన 3వ ఆసనం సర్వాంగాసనం అంటే షోల్డర్ స్టాండ్ అంటారు. పీసీఓడి సమస్యతో బాధపడే వారికి ఈ సర్వాంగాసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఆసనం వేయడం వల్ల మీ పెల్విక్ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంది మరియు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ ఆసనాన్ని మరీ ఎక్కువసేపు కాకుండా ఒక 2-3 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఈ యోగాసనాలు మీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల వీటిని ప్రయత్నించే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి. ఒకవేళ ఇలాంటి సలహాల కోసం కానీ లేదా మీ పీసీఓడి సమస్యను సహజంగా ఆయుర్వేదంతో కానీ తగ్గించుకోవాలి అనుకుంటే వర్ధన ఆయుర్వేద మీకు గొప్పగా సహాయం చేయగలదు. ఎందుకంటే 25 ఏళ్ల అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు పీసీఓడికి రస చికిత్స మరియు పంచకర్మ వంటి పునరుద్ధరించే చికిత్సలను 25 ఏళ్లుగా అందిస్తున్నారు. మా బ్రాంచీలు 2 రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన ఆయుర్వేదకి వచ్చి మీ పీసీఓడి సమస్యను దూరం చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అవుట్ ఆఫ్ 10లో ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కేవలం అమ్మాయిల కోసమే కాదు, అబ్బాయిలు మీరు కూడా మీ సిస్టర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరైతే పీసీఓడితో బాధపడకూడదు అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విలువైన సమాచారాన్ని పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.